హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి వంటలు. భారతి వంటలు ఈరోజు స్పెషల్ చెన్నంగాకుతో చట్నీ. ఈ చెన్నంగాకుతో చట్నీ చేసుకొని రోజు తినండి. కంపల్సరీగా రోజు 2 ముద్దలు తినండి. చాలా అంటే చాలా మంచిది. పిల్లలకు కూడా పెట్టండి. మీరే కాకుండా పిల్లలకు కూడా తినమండి. ఎంతో మంచిది ఈ చెన్నంగాకు చట్నీ. దీన్ని కసవిందాకు అని కూడా అంటారు. ఈ ఆకుతో ఇలా చట్నీ చేసుకొని రోజు వేడి వేడి అన్నంలోకి 2 ముద్దలు తిన్నామంటే ఆకలి లేని వారికి కూడా ఆకలి అనేది అవుతుంది. జ్వరం వచ్చి మనము తినలేకపోతాం కదా, జ్వరం వచ్చాక నోరు పాడైపోయి తినాలంటే తినలేకపోతాం అన్నం కానీ ఇంకేదైనా. అందుకని అలాంటప్పుడు ఇలా ఈ ఆకుతో చట్నీ చేసుకొని రోజు 2 ముద్దలు తిన్నామంటే జ్వరం కూడా తగ్గిపోతుంది. లోపల ఉన్న జ్వరం కూడా తగ్గిపోతుంది, లో జ్వరం తగ్గిపోతుంది. అలాగే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ చెన్నంగాకు చెట్టుతో చట్నీ చేసుకొని తినండి. పిల్లలకు కూడా పెట్టండి. నేను ఇంతకుముందే ఈ చెన్నంగాకుతో ఇంకో రకంగా చట్నీ చేసి పోస్ట్ చేశాను. ఆ రెసిపీ కూడా మీరు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మీకు వీలైతే ఒక్కసారి చూడండి. అది కూడా చాలా బాగుంటుంది. అది రోటి పచ్చడి. ఇదేమో మిక్సీలో పట్టి చేస్తున్నాను ఈ చట్నీని. అలా కూడా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. 2 రకాల వీడియోలను చూసి మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి. సింపుల్గా ఈజీగా కొత్తగా చేసేవారు కూడా ఈజీగా చేసుకునేటట్టుగా నేను ఈ వీడియోలో మీకు ఈ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి నేను చెప్పిన చిట్కాలని అలాగే కొలతల్ని ఫాలో అవుతూ చేసుకోండి. ఈజీగా సింపుల్గా కొత్తగా పెడుతున్నా మీరు టెన్షన్ లేకుండా నేను చెప్పినట్టుగా చేసుకున్నారంటే సూపర్గా కుదురుతుంది. చట్నీ చేయడం ఈజీగా అయిపోతుంది మీకు. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఈ చెన్నంగి చట్నీని సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. మరి ముందుగా ఇలా చెన్నంగాకుని కట్ చేసుకొని తీసుకువచ్చాను. నేను పైన తొట్టిలో ఉంది మా ఇంట్లో. పైన తొట్టిలో ఈ చెన్నంగాకు చెట్టు ఉంది. చెన్నంగాకు చెట్టుని ఇలా నేను కొమ్మలాగా కట్ చేసుకొని వచ్చాను. కట్ చేసుకొని వచ్చి కాస్త శుభ్రంగా కడిగేసి ఈ కొమ్మల్ని కాస్త తడారనిచ్చాక వీటిని నేను ఆకులను వేరు చేశాను. ఈ కొమ్మల నుండి ఇలా ఆకులను విడివిడిగా చేసి పెట్టుకున్నాను. గిన్నెలో వేసి వీటిని శుభ్రంగా కడుక్కోండి. కాస్త ఉప్పు వేసి 4-5 సార్లు కడిగేసి నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ను వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకోండి. వేసి వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోండి. మెంతులు ఎక్కువగా వేయకండి, కొద్దిగానే వేయండి. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త వేగాక ఇందులో నువ్వులను వేసుకోండి. నువ్వులు కాస్త ఎక్కువగా వేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను. నువ్వులు బాగా వేయించుకోండి. నువ్వులు కూడా కాస్త వేగాక అందులో ఎండుమిర్చిని వేసుకోండి. ఒక 10 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. 10-12 వరకు. మీరు కారాన్ని బట్టి కాస్త ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. కాస్త స్పైసీగా కావాలనుకుంటే ఇంకాస్త ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. వద్దు మరి ఇంత స్పైసీగా నా వద్దు అని అనుకుంటే ఎండుమిర్చిని కాస్త తగ్గించుకోండి. ఇలా ఎండుమిర్చి కూడా కాస్త వేగాక అందులో వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసేసి వేసుకోండి. ఒక 10 వరకు వేసుకోండి. వేసి వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు చింతపండు వేసుకుందాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగేసి వేసుకోండి. వేసి ఈ చింతపండును కూడా కొద్దిగా వేయించుకోండి. చూడండి, ఇలా వీటన్నింటిని బాగా ఫ్రై చేశాక కాస్త చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంకో మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇలా మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకొని ఇంకా పూర్తిగా చల్లారలేదు, అందుకని నేను మిక్సీ జార్లో డైరెక్ట్గా వేసేసి పక్కన పెట్టుకున్నాను. అంతలోపు ఇప్పుడు మనము స్టవ్ని మళ్ళీ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న చెన్నంగాకు ఉంది కదా, ఆకును వేసి బాగా ఫ్రై చేద్దాం. ఈ ఆకు పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లో బాగా వేద్దాం. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఆకును బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిన వాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఈ ఆకును బాగా చల్లారనిద్దాం. ఈ ఆకు చల్లారేంతలోపు మనం మిక్సీ జార్లో వేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర,
అలాగే మెంతులు వేసి పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది, అందుకని ఇప్పుడు సన్నగా పొడిలాగా చేసేసుకుందాం. చూడండి, ఇలా బాగా సన్నగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. ఇలా సన్నగా పొడి అయ్యాక మనము వేయించి పెట్టుకున్న చిన్నంగా ఆకు ఉంది కదా, ఆకును కూడా ఇందులోనే వేసేద్దాము. ఇదే మిక్సీ జార్లో వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టుకుందాము. ఇలా సన్నగా పొడి అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. ఇలా సన్నగా అయ్యాక కాస్త చూడండి, ఇలా సన్నగా అయింది, మరి పొడి పొడిగా రాలేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకుందాము. ఉప్పు వేసుకున్నాక నీళ్ళు పోసి మిక్సీ పట్టుకుందాము. ఉప్పు రుచికి తగినంత వేసుకోండి, 2 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది. కొద్దిగా నీళ్ళు పోసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలా బాగా స్మూత్గా పేస్ట్ లాగా వచ్చే వరకు మిక్సీ పట్టుకోండి. కొద్దిగా పోయండి నీళ్ళు, మరీ ఎక్కువగా పోయకండి. ఇప్పుడు స్టవ్ను వెలిగించి మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాక ఆయిల్ బాగా వేడెక్కాక అందులో జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఆవాలు మాత్రం 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే మినప్పప్పు 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. వీటన్నింటిని ఒక్కసారి బాగా కలపండి. వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోండి. వీటన్నింటిని కాస్త ఫ్రై చేశాక అందులో 4 వెల్లుల్లి రేపల్ని తొక్క తీయకుండా అలాగే కొద్దిగా నలగొట్టి వేసుకోండి. అలాగే 2-3 ఎండుమిర్చిని మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకును కొద్దిగా శుభ్రంగా కడిగేసి వేసుకోండి. వేసి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో పసుపు వేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి, ఎక్కువగా వేయనవసరం లేదు. 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న చెన్నంగి చట్నీ ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసేద్దాం. ఈ తాలింపులో వేసేసుకుందాం. వేసేసుకొని ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకోండి. కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి, కమ్మగా ఉంటుంది చట్నీ. ఇలా బాగా కలిసిపెట్టేట్టు ఇలా బాగా కలిపేసుకున్నాక స్టవ్ని ఇప్పుడు ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ని ఆఫ్ చేసుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, చెన్నంగి చట్నీ రెడీ అయిపోయింది. ఇలా వేడివేడి అన్నంలోకి వేసుకొని ఈ చెన్నంగి చట్నీ తిన్నామంటే సూపర్గా ఉంటుంది. పిల్లలకు కూడా పెట్టండి, చాలా మంచిది. పెద్దలు పిల్లలని తేడా లేకుండా అందరు తినేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా మంచిది కూడా. హెల్త్కి మాత్రం చాలా అంటే చాలా మంచిది. నోరు రుచి లేని వారు ఇలా చెన్నంగి చట్నీ చేసుకొని రోజు తిని చూడండి. నోరు రుచిగా అవుతుంది, అలాగే ఆకలి కూడా వేస్తుంది. ఆకలి వేయని వాళ్ళకు కూడా ఇలా చెన్నంగి చట్నీ చేసి పెట్టండి. వాళ్ళకి ఇలా ఒక వారం రోజులు తిన్నారంటే ఆకలి కూడా వేస్తుంది. చూసేసారుగా ఈ చెన్నంగి చట్నీని ఈజీగా సింపుల్గా ఏ విధంగా చేయాలో. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఈరోజు ఈ చెన్నంగి చట్నీని చూసేసాం కదా, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.